మనం బాగా వాడే టర్మ్ అవునా నవడేస్ ఫర్ ఎనీథింగ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ టర్మ్ జీపీఎస్. సో జీపీఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇంకా మీరు మ్యూట్ చేసేయండి, నేను చెప్తాను, కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ అందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది. సో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట దీని ఫుల్ ఫామ్. సో అసలు ఇది ఏంటి అంటే నావిగేషన్ సిస్టమ్ అనమాట. నావిగేషన్ అంటే ఏంటి, మనము గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాం, ఒక ప్లేస్కి నావిగేట్ చేస్తాం, అంటే ఒక రూట్ మ్యాప్ అనమాట బేసికలీ. సో ఇది స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే యుఎస్ అనమాట. యుఎస్ డిఫెన్స్ వాళ్ళు స్టార్ట్ చేశారనమాట వాళ్ళ మిలిటరీ పర్పస్ కోసం. సో వాళ్ళ మిలిటరీ పర్పస్ కోసం స్టార్ట్ చేసిన నావిగేషన్ సిస్టమ్ జీపీఎస్ అనమాట. సో ఇది అరౌండ్ 1970s స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ర్యాపిడ్గా స్ప్రెడ్ చేశారనమాట. సో ఉట్టి యుఎస్ఏ నార్త్ అమెరికా కాకుండా ఎంటైర్ గ్లోబ్ నావిగేషన్ సిస్టమ్ వీళ్ళు డెవలప్ చేశారనమాట. సో ఎవ్రీ కంట్రీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటారు. సో నావిగేషన్లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని పిఎన్టీ అంటాం. పిఎన్టీ సర్వీసెస్ అంటే పొజిషనింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నేనున్నాను, సో పావని మేడం లొకేషన్ ఎక్కడుంది అని అంటే హైదరాబాద్లో. సో నేను మీకు ఒక లొకేషన్ పెట్టాను అనుకోండి మీ వాట్సాప్ గ్రూప్లో. సార్ నా లొకేషన్ మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుందా లేదా, సో నా పొజిషన్ తెలుస్తుంది కాబట్టి దాన్ని పొజిషనింగ్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ నావిగేషన్. సో మీరు గూగుల్ మ్యాప్స్లో నా లొకేషన్ పెట్టాను కదా, మీరు నావిగేట్ చేస్తూ రావచ్చు, అంటే రూట్ మ్యాప్ ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. దాన్ని మనం నావిగేషన్ అంటున్నాం. అండ్ ఆల్సో టైం, టీ అంటే టైం అనమాట. సో ఈ నావిగేషన్ సిస్టమ్ జీపీఎస్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే పిఎన్టీ సర్వీసెస్ అంటాం. పొజిషనింగ్, నావిగేషన్, టైం, ఈ 3 సర్వీసెస్ మనకి జీపీఎస్ ఇస్తుంది అనమాట. సో ఏమైందంటే కార్గిల్ వార్ అప్పుడు ఇండియా హెల్ప్ అడిగిందనమాట. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ అయిందనమాట. సో ఆబ్వియస్లీ యుఎస్ ఎవరికి సపోర్ట్ చేసేది అప్పట్లో, పాకిస్తాన్. ఇప్పుడు అంటే ఇండియాకి సపోర్ట్ చేస్తుంది యుఎస్, బట్ ముందు అలా ఉండింది ఆ పొజిషన్, నో. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడు ఏంటి, యుఎస్ వాజ్ సపోర్టింగ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ గురించి కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇండియా అడిగితే యుఎస్ ఇవ్వలేదన్నమాట. సో ఇవ్వలేనప్పుడు వి రియలైజ్డ్ ఆ టైంలో 1990s వి రియలైజ్డ్ దాట్ మనకి ఇండియాకు కూడా ఒక నావిగేషన్ సిస్టమ్ ఉండాలి, సిమిలర్ టు జీపీఎస్ మనకు ఒక సిస్టమ్ ఉండాలి అని చెప్పి మనం రియలైజ్ అయ్యి వీ హ్యావ్ స్టార్టెడ్ నావిక్. సో ఇదేంటి, ఇండియా నావిగేషన్ సిస్టమ్ చెప్తుంది అనమాట. పొజిషనింగ్, నావిగేషన్, టైమ్, ఈ సర్వీసెస్ ఇస్తుంది. సో ఇప్పుడు ఉందా లేదా నావిక్ అంటే ఎగ్జిస్టింగ్లో ఉంది. సో ఇండియా అండ్ నైబరింగ్ 15,000 కిలోమీటర్స్ దాకా ఇది స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. సో మనకి ఇండియానే కాకుండా అరౌండ్ 15,000 కిలోమీటర్స్ దాకా ఇన్ఫర్మేషన్ మనకి నావిక్ దగ్గర ఉంటుందన్నమాట. సో నావిక్ ఇస్ సిమిలర్ టు జీపీఎస్, కాకపోతే అది ఇంకా కమర్షియల్ యూజ్లోకి రాలేదన్నమాట. ఓకే, ఉండొచ్చు, మొత్తం ఉండకపోయినా కొంత ఉంటుంది, సరౌండింగ్ ఉంది కాబట్టి. మనం ఎంటైర్ గ్లోబ్ మన కమాండ్లోకి వస్తే చైనా, పాకిస్తాన్, ఎవ్రీథింగ్ విల్ శ్రీలంక అట్లా అన్ని కవర్ అవుతూ వస్తాయి. బట్ మనకి ఇంకా స్లోలీ డెవలపింగ్ కదా. సో ఇప్పుడు ఇస్రోలో మనం ఎట్లయితే శాటిలైట్ సిస్టంలో వీఆర్ మేకింగ్ డెవలప్మెంట్స్, ఇన్ ద సేమ్ వే దీనిలో కూడా చేస్తున్నాం. సో ఆ శాటిలైట్స్ ద్వారానే మనం నావిక్ ప్రమోల్గేట్ చేస్తున్నాం కదా. సో అట్లా అనమాట. అర్థమవుతుందా ఇప్పుడు ఈ కాన్సెప్ట్, అర్థమైందా? సో జీపీఎస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పిఎన్టీ సర్వీసెస్, పొజిషనింగ్, నావిగేషన్, టైం. సో అలానే జీపీఎస్ యూఎస్ది, బట్ మనం కమర్షియల్ యూజ్లోకి ఉన్నది, వీఆర్ పేయింగ్ దెమ్ మనీ అండ్ వీఆర్ యూజింగ్ ఇట్. ఇప్పుడు యుఎస్కి జీపీఎస్ ఉన్నట్టే రష్యాకి ఉంది, జపాన్కి ఉంది, చైనాకి వాళ్ళు నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అలానే ఇండియాకు ఉంది. ఇండియా నావిగేషన్ సిస్టమ్ని నావిక్ అంటున్నాం. ఓకే, రైట్, దట్ ఈస్ సంథింగ్ అబౌట్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, సో